నారా లోకేష్ని నీకు నియోజకవర్గమే లేదు, నువ్వు నగ్గలేదు, నువ్వు పోటీ చేయటానికి అనడం అన్న వాళ్ళు ఈరోజు ఆయన చూసి భయపడుతున్నారు. అది ఎందుకంటారు అసలు? అంటే ఒక మనిషి ఒక కసిలోంచి పుట్టిన ఒక ఇది ఉంటుంది చూడండి. ఎందుకంటే ఆయన క్యాపబిలిటీ ఉంది, కానీ ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. అది ఎప్పుడైతే వీళ్ళు హేళన చేశారో, తండ్రిని అడ్డు పెట్టుకుని ఇది చేస్తున్నాడు అన్న మాట చాలా మాట్లాడారు. చాలా మందికి అది జరుగుతుందండి. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రామ్ చరణ్ అనలేదా, నాగార్జున అనలేదా, ఇంకో అంటే చాలామంది అల్లు అర్జున్ అనలేదా, మరొకళ్ళు అనలేదా, వాళ్ళందరూ కూడా ఫస్ట్ తండ్రి ద్వారా వచ్చిన తర్వాత వాళ్ళేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ ఒక రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే ఒక పేరు వచ్చింది. అలాగే నాగార్జున తండ్రి నాగేశ్వరరావు, అంటే అటు వైస్ వెర్సా అనమాట. అదేవిధంగా ఇప్పుడు మీకు రాహుల్ గాంధీ లేడా, అయితే రాహుల్ గాంధీ అనేవాడు ప్రూవ్ చేసుకున్నాడా లేదా మనకు అనవసరం. కానీ ఇక్కడ లోకేష్ గారి విషయానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఆయన తనే తనే శిల్పం చేసుకున్నాడు. సో అందులోంచి ఆయన అన్ని తనకి తానే మలుచుకుని ఈరోజు ఆయన ఒక అంటే ఏమనాలంటే ఒక మాడిఫై అయిపోయి ఒక మెచ్యూర్డ్ ఇది పరిపక్వతతో ఇవాళ లోకేష్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇంకొకటి ఏం చేశారంటే, లోకేష్ చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఎప్పుడైతే తను మంగళగిరిలో ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డిలో పారిపోకుండా అదే నియోజకవర్గంలో తిరిగి వాళ్ళకి మంచి చేసి, అంటే పదవిలో లేనప్పుడు మంచి చేసి, తర్వాత వాళ్ళకి ఏం కావాలి తెలుసుకుని అవన్నీ నోట్ చేసుకుని, రెడ్ బుక్ అన్నారు చూడండి వీళ్ళ మొహం, వాళ్ళకి రెడ్ బుక్ అంటే తెలియదు. రెడ్ బుక్లో ఉన్నవన్నీ కూడా మీరు చేసిన చెడు కాదు, ప్రజలకు ఏం కావాలో ఆయన నోట్ చేసుకున్నారు. ఒక డైరీ మెయింటైన్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చాక వాళ్ళకి స్థలాలు ఇస్తా ఉన్నారు, వెంటనే ఇచ్చారు. తర్వాత మంగళగిరిలో ఏం కావాలన్నా ఆయన చేస్తున్నారు. అంత మెజార్టీ రావడానికి కారణం పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటున్న విధానం చూస్తుంటే, అంటే మీరు పాదయాత్రలు ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడుతూ, మేము లోకేష్ యువగల పాదయాత్రకు మేము అడ్డు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారిని మేము ఇబ్బంది పెట్టలేదు, అన్ని అబద్ధాలు మాట్లాడాడు. మీరు అసలు లోకేష్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేశారు? స్టార్టింగ్ రోజు నుంచి ఎక్కడైతే పాదయాత్ర మొదలు పెట్టారో ఆ రోజు నుంచి పాదయాత్ర పూర్తయ్యే వరకు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు, ఆయన మాట్లాడతాకి స్టేజ్ వేస్తే స్టేజ్ తీసేవారు, స్టూల్ తెచ్చుకుంటే స్టూల్ కూడా లాక్కునే రోజులు ఉన్నాయి. మీకంత గతి లేని మనుషులు మీరందరూ, ఎంత గతి లేదంటే స్టూల్ కూడా లాక్కున్నారు. అంటే మీరు ఏదో అంటారు చూడండి, అరచేయి అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేరు, అలాగా మీరు చేసిన చెడు ఆయనకు మంచిగా పరిణమించింది. అది ఎప్పుడు కూడా మనలో టాలెంట్ ఉందనుకోండి, ఆ టాలెంట్ వెలికి రావడానికి మనకి ఒక అవకాశం రావాలి. అలాంటి అవకాశాన్ని వీళ్ళే కల్పించారు. కాబట్టి దాన్ని ఆయన యూటిలైజ్ చేసుకున్నారు. అక్కడ లోకేష్ గారు సక్సెస్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఆపర్చునిటీని ఆయన ప్రతి అవకాశాన్ని తనకు అనుగుణంగా మలుచుకుని, అంటే ప్రజలకు ఏం కావాలి ఒక్క దృష్టే పెట్టుకున్నాడు ఆయన. నేను గెలవాలి అన్న ఆలోచన కూడా పెట్టుకోలే. ఫస్ట్ థింగ్ అది, గెలవడానికి కంటే కూడా నేను ప్రజలకు ఏం చేయాలి అనే ఒక నాయకుడిగా ప్రజలకి ఎలా అందుబాటులో ఉండాలి, ఎలా వాళ్ళకి ఇబ్బందులు ఎలా సాల్వ్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టారు. గెలవకపోవడం ఇమ్మెటీరియల్, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఆయన ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ ప్రజల్లోకి మనం వెళ్ళాలి, మమేకం అవ్వాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. సో తన పరిధిలో తను ఎంత చేయగలరో అంత చేశారు మంగళగిరికి. అంటే తను సొంతంగా చేశారు, నాట్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, తను సొంత నిధులతో చేశాక ఆయన దాని ఫలితాన్ని అందుకున్నప్పుడు ఆ ఫలితం చాలా తీయగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అది ఎందుకంటే అది కష్టంతో వచ్చింది. కాబట్టి ఆ రకంగా లోకేష్ని చాలా మంచి చేశారు వైసీపీ వాళ్ళు. నన్ను అడిగితే ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కసి ఎక్కువైతుందంటేనండి, మీకు హర్డిల్స్ ఇచ్చే కొద్దీ మీరు ఏం చేస్తారంటే, ఎస్ ఇదే ఫస్ట్ కష్టం అనిపిస్తుంది, సెకండ్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది, థర్డ్ ఇంకొంచెం కష్టం, తర్వాత అలవాటు అయిపోతుంది. ఓకే ఇంకేమి ఇస్తావు, ఇంతేనా ఇచ్చావు అనిపిస్తుంది మనకి. సో నువ్వు మైక్ లాక్కున్నావా, అక్కర్లే అనే గొంతు చాలు నాకు అనే మనలో మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఆ రకంగా ఇవాళ లోకేష్ మాట తీరు కాదు, మనిషి కాదు, అసలు తన విధానం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఒక ప్యూపా నుంచి ఒక సీతాకొక చిలుక ఎలా వస్తుందో ఆ రకంగా లోకేష్ గారు తన్ని తాను మలుచుకుని ఇవాళ తను ఒక మంచి నాయకుడిగా ఎదిగారు. 2029 లోకేష్ దేనండి,
మళ్ళా మన లోకేష్ని అప్పుడు ముఖ్యమంత్రిగా, అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా తర్వాత పగ్గాలు అందుకునేది ఖచ్చితంగా లోకేష్ గారే. ఆయన హేళన చేసిన వాళ్ళ నోరులే మూసేలాగా ఆయన శిల్పాన్ని ఆయన చెక్కున్నారు అంతే. రైట్ అండి. థ్యాంక్ యూ.